నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, న్యూమరాలజిస్ట్, లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడతాం. నమస్తే అక్క. నమస్తే పద్మిని. అక్క, మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ అనేవి చాలా రకరకాలుగా ఉంటాయి. ఎట్లాంటి సమస్యకి ఎట్లా టెక్నిక్ ని యూజ్ చేయాలి అనేది చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు మీరు. అయితే మనీ, డబ్బు స్థిరంగా నిలబడాలి అంటే ఏమైనా ఉంటుందా మేనిఫెస్టేషన్ టెక్నిక్? ప్రకృతి మనకి ఎన్నో వరాలని ఇచ్చింది పద్మిని. ప్రకృతే అమ్మవారు అనుకున్నప్పుడు నాకు అనిపిస్తుంది, అమ్మ కాబట్టే అలా ఇస్తుంది అని అనిపిస్తుంది అనమాట. అలాగే విష్ణుమూర్తిని కూడా మనం మాయా స్వరూపంగానే చూస్తాం. ఆయనే కదా మోహిని అవతారంలో వచ్చింది, ఆయనే విశ్వం అని అనుకున్నప్పుడు కూడా మనకి ఎన్నో ఇచ్చింది అని చెప్పుకోవచ్చు. మనం ఇప్పుడు ఈ దాల్చిన చెక్క కావచ్చు, లవంగం కావచ్చు, ఎలాచి కావచ్చు, ప్రతిదీ కూడా సుగంధ ద్రవ్యాలు ఏవైనా కూడా మనకి డబ్బుని సమకూరుస్తాయి అని చెప్పి గట్టిగా చెప్పుకోవచ్చు. అయితే ఈ ప్రకృతిలో ఇంకొంచెం మనం ముందుకు వెళ్తే కనుక బ్యాంబూ ట్రీ, ఇది వరకు మనం లక్కీ ప్లాంట్స్ అని చెప్పి వచ్చేవి. ఒక 15-20 సంవత్సరాల క్రితం నుంచి స్టార్ట్ అయ్యాయి లక్కీ ప్లాంట్స్ అని చెప్పి. అవి చక్కగా వెదురువి నీళ్లలోనే పెట్టాలి అని చెప్తారు. అయితే నేను చాలా సార్లు తీసుకొని వస్తే ఒక్కొక్కటి పాడైపోవడము అట్లా జరిగింది. కానీ నాకు అనిపించింది, నాకు తర్వాత అర్థమైంది ఏంటంటే, మన ఇంట్లో ఉన్న నెగిటివ్ని అది అబ్జార్బ్ చేస్తుంది, అలా పాడైపోతూ ఉంటుంది. అది పాడైనప్పుడల్లా మనం తెచ్చుకోవచ్చు అని అనిపించింది నాకు. అయితే ఇప్పుడు బ్యాంబూ ప్లాంట్ రిచువల్లో మనకి ఏం చెప్తారు అని అంటే, ఆ బ్యాంబూ ప్లాంట్ తెచ్చుకొని వాటర్లో పెడతారు కదా, దానిలో ఈ 1 రూపీ కాయిన్స్ కానీ 2 రూపీ కాయిన్స్ కానీ ఒక 9 వేయండి. 9 ఈజ్ గాడ్స్ నెంబర్ కాబట్టి 9 వేయండి. లేదు ఎవరైనా కరెక్షన్ చేయించుకున్నారు, నేమ్ కరెక్షన్ చేయించుకున్నారు, మీకు లక్కీ నెంబర్స్ ఉన్నాయి అనుకున్నప్పుడు ఆ లక్కీ నెంబర్ పరంగా వేయండి కాయిన్స్. 9 వేస్తే రిచువల్ అవుతుంది. అది ఇంకొంచెం లక్కీ నెంబర్గా వేసుకుంటే కూడా బాగానే ఉంటుంది. ఆ 9 కాయిన్స్ ఆ వాటర్లో వేసేసేయండి. రోజు వాటర్ పోస్తూ ఉండండి. ఓకే, ఇది టెక్నిక్ అనమాట. అంతే. ఆ బ్యాంబూ ప్లాంట్ చక్కగా ఎదుగుతూ ఉంటుంది. ఎక్కడన్నా ఒకటి పాడైపోయినప్పుడు, మిస్ అయిపోయినప్పుడు అది తీసేసేయండి. ఏదైనా పాడవుతుందా అనేది చూసుకోండి. పాడవుతోంది అని అంటే మనకున్న మనీ బ్లాకేజెస్ అన్నీ కూడా రిమూవ్ అవుతున్నాయి అని అనుకోండి. అంతే. ఎక్కడ ప్లాంట్ తక్కువకు దొరుకుతుందో అక్కడికి వెళ్ళి తెచ్చుకోండి. కొన్ని చోట్లలో డబుల్ ఆఫ్ ద రేట్స్ కూడా అమ్ముతారు. ఓకే, అలా కాకుండా అవి హోల్సేల్గా ఎక్కడ దొరుకుతాయి అనేది వెతకండి. మీ ఉన్న ఏరియాస్లో వెతికి చక్కగా తెచ్చుకోండి. చాలా బాగా పనిచేస్తుంది. ఒకవేళ పాడైతే మళ్ళీ చేంజ్ చేయండి అన్నారు కదా, కాయిన్స్ మళ్ళీ కడిగేసి యాస్టీస్ అందులో వేసేయచ్చు కదా? వేసేయచ్చు. అయితే నేనేం చేస్తాను అని అంటే, మొత్తం ప్లాంట్ అంతా పాడైపోయేదాకా మనం ఉండం కదా. ఇప్పుడు ఒకటి పాడైపోయింది, రెండో స్టిక్ కూడా పాడవుతుంది అన్నప్పుడు మళ్ళీ కొత్త ప్లాంట్ తెచ్చేసుకొని దాంతో కలిపేసేయండి. ఒక మినిమం 5 to 8 స్టిక్స్ ఉంటాయి బ్యాంబూవి. ఒకటి పాడైనప్పుడు మళ్ళీ దాంతో కలుపుతూ ఉండండి. ఆ కాయిన్స్ యూజ్ చేయొచ్చు. మొత్తం ఒకటేసారి ప్లాంట్ పోయింది అనుకో, ఆ కాయిన్స్ గుళ్ళో వేసేసి మళ్ళీ కొత్త కాయిన్స్ వేసుకోండి. అట్లా ఒక్కొక్కటి పాడవుతున్నప్పుడు ఏం కాదు, నెగిటివ్ ఎనర్జీ రిమూవ్ అవుతుంది. అమ్మో మొత్తం ఒకేసారి పాడైపోయిందంటే బాధపడకండి. ఆ నెగటివ్ ఎనర్జీ మొత్తం ఒకేసారి క్లియర్ అయిపోతుంది అని అర్థము. ఆ కాయిన్స్ గుళ్ళో వేసేసి, లేకపోతే గుడి దగ్గర బయట ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారు వాళ్ళకి వేసేసి మళ్ళీ కొత్త కాయిన్స్ వేయండి. రైట్. ఓకే అక్క. అయితే ఇది ఇంట్లో లోపల పెట్టుకునేటటువంటి మొక్క కాబట్టి ఎక్కడ పెట్టమంటారు దీన్ని? లివింగ్ రూమ్ లో పెట్టండి. నాకు తెలిసి టీవీ దగ్గర పెట్టకండి. టీవీ దగ్గర నుంచి కూడా చాలా వేవ్స్ వస్తూ ఉంటాయి. కొంచెం దూరంగా పెట్టండి, సరిపోతుంది. అయితే ఈశాన్య మూల మళ్ళీ వాటరు, బరువు, కొంతమంది అట్రాక్షన్ అవుతుంది అని అంటారు, కొంతమంది ఏమో అట్రాక్షన్ అవ్వదు అని అంటారు. లివింగ్ రూమ్లో ఎక్కడైనా కూడా ఆగ్నేయం వైపు కాకుండా పెట్టుకోండి. రైట్. లివింగ్ రూమ్ లోనే బాగా పనిచేస్తుంది. కొంచెం టీవీకి కొంచెం దూరంగా ఉంటే సరిపోతుంది. బ్యాంబూ ప్లాంట్ ఏంటంటే ఎన్ని రోజులైనా కూడా మనగలదన్నమాట. అలాగే దాని అస్తిత్వాన్ని కోల్పోకుండా ఉంటుంది. ఎప్పుడు నిటారుగా చక్కగా పెరుగుతుంది. తర్వాత కూడా దాని జీవితం చాలా చక్కగా మారి కూడా చాలా రోజులు ఉంటుంది కదా. అలాగే డబ్బుకి కూడా స్థిరత్వం అందుకే అన్నమాట బ్యాంబూ ప్లాంట్. రైట్ అక్క. ఆ ప్లాంట్స్ కొనేటప్పుడు వాళ్ళు సమ్ చైనీస్ కి సంబంధించింది ఏదో కాయిన్స్ లాగా రాగివేవో ఇవ్వటం అట్లాంటివి చేస్తారు. వాటిలో ఏం చేయాల్సి ఉంటుంది? కాయిన్స్ మనం కొనుక్కుంటే ఇస్తారు, లేకపోతే దాంతో పాటు ఇవ్వరా? దాంతో పాటు ఏమి ఇవ్వరు. మనం మన కాయిన్స్ మనకు ముందు మన కరెన్సీలోనే రావాలి కదా డబ్బు.
అవునా కాదా? అవును. సరే మనకి ఎక్కడి నుంచైనా డాలర్స్ రూపంలో వచ్చినా అది మన కరెన్సీలోకి మార్చుకున్న తర్వాతే కదా మనం ఏమైనా చేయగలుగుతాం. సో మన కరెన్సీనే ఇంపార్టెంట్ మనకి, వాళ్ళ కాయిన్స్ అవసరం లేదు, మన కరెన్సీనే ఇంపార్టెంట్. రైట్ అక్క. అయితే లివింగ్ రూమ్ లో అంటే హాల్లో పెడతాము, మరి ఆడవాళ్ళు ఉంటారు పీరియడ్స్ టైంలో, ఏం పర్లేదు, వాళ్ళు వాటర్ చేయకపోతే చాలు. వాటర్ ని మారుస్తూ ఉండాలి, 2 రోజులకు ఒకసారి వాటర్ ని మారుస్తూ ఉండాలి. ఆ మార్చే క్రమంలో పిల్లలతో చేయించడం బెటర్. 5 రోజుల్లో కనీసం ఒక్క రోజైనా మార్చాల్సి వస్తుంది కదా, అది పిల్లలతో కానీ ఇంటి పెద్దతో కానీ మార్పించడం బెటర్. అప్పుడు వాటర్ చేయకుండా ఉండడం మంచిది అనమాట ప్లాంట్. ఏ రోజు చేయమంటారు ఈ రిచువల్ ని? థర్స్డే, గురువారం చాలా మంచిది, బుధవారం చాలా మంచిది, శుక్రవారం కూడా మంచిదే. ఎప్పుడు డబ్బులు వచ్చేవంటే లక్ష్మీ వారము, బుధవారం, శుక్రవారం అనుకుంటాం కదా మనం. ఈ 3 రోజుల్లో ఎప్పుడన్నా చేయొచ్చు. శుక్రవారం చేస్తే చాలా మంచిది. శుక్రవారం కొనుక్కోవటం కూడా, కొనుక్కోవడం గురువారం కొనుక్కుంటే శుక్రవారం చేయగలుగుతాం. ఆ రోజే కొనుక్కొని ఆ రోజు చేయలే, ఇంకా గురువారం కొనుక్కొని శుక్రవారం పొద్దునే చేసేసుకుంటే మంచిది. అది లేదు అంటే కనుక బుధవారం కొనుక్కొని గురువారం చేయండి. కొంతమంది గురువారం బాగా కలిసి వస్తుంది, లక్ష్మీవారం, కొంతమందికి శుక్రవారం కలిసి వస్తుంది. మీకు ఎలా అంటే అట్లా చేసుకోవచ్చు. అయితే అక్క, మొక్కల గురించి, రకరకాల మొక్కల గురించి మీరు చెప్పున్నారు, జేడ్ ప్లాంట్ గురించి చెప్పున్నారు కదా, ఇప్పుడు బ్యాంబూది చెప్తూ ఉన్నారు కదా, అసలు ఏంటి బ్యాంబూనే ఎందుకు? బ్యాంబూ ప్లాంట్ ఏంటంటే పాజిటివ్ ఎనర్జీని అట్రాక్ట్ చేస్తుంది, ఇంట్లో ఏదైనా నెగటివ్ ఎనర్జీ ఉంటే క్లెన్స్ చేసేస్తుంది. అండ్ మీకు ఏదైనా కొద్దిగా అలసటగా అనిపించింది, ఒక 2 నిమిషాలు బ్యాంబూ ప్లాంట్ని చూస్తే, గ్రీన్ కలర్ చూస్తాం కదా, ఆ గ్రీన్ కలర్ వల్ల మనకి ఎనర్జీ వస్తుంది అనమాట. మనలో ఉన్న అలసత్వం అనేది, అలసట అనేది వెళ్ళిపోతుంది. ఆ గ్రీన్ కలర్ కుందా? అది గ్రీన్ కలర్ ఉంది. కలర్స్ కూడా నిజంగా గ్రీన్ కలర్ చాలా అమేజింగ్ పద్మిని. మనం గ్రీన్ కలర్ లో ఉన్నాం, దట్స్ వై వి ఆర్ వెరీ ఎనర్జెటిక్. అవును, నిజం, అది కూడా అయి ఉండొచ్చు. అంటే నువ్వు ఈ రూమ్ లో ఉన్నంతసేపు ఏదో చెయ్యాలి, ఇంకా చెయ్యాలి, ఇంకా చెయ్యాలి అని అనిపిస్తుంది మనకి. గ్రీన్ ఏదో టైం అయిపోతుంది అనుకుని వెళ్ళడమే కానీ, అబ్బా ఇంకొకటి చేస్తే బాగుండు అనుకుంటూనే వెళ్తాం. అవునా? అంటే ఆ ఎనర్జీని ఇస్తుంది అనమాట. మనకి ఎప్పుడైనా ఒంట్లో బాగాలేకపోయినా మనం కళ్ళు మూసుకొని, నీకు బ్లాక్ కనపడుతుందా, గ్రీన్ కలర్ కనపడేదాకా నాకు చెప్పు అని చెప్తాం ఆ చిన్నదాన్ని. నీకు కొంచెం జలుబు అది ఎక్కువ చేస్తుందా, కనపడిందమ్మా గ్రీన్ కలర్ ఇప్పుడు అంటుంది. ఫస్ట్ కళ్ళు మూసుకున్నప్పుడు బ్లాక్గా కనపడుతుంది, మరీ ఎక్కువగా జలుబు ఉన్నప్పుడు అనమాట. సో అట్లా మనము ఆ గ్రీన్ కలర్ అనేది, అందుకే ప్రకృతి పచ్చగా ఉందేమో, అందరూ బాగుండాలి, హెల్దీగా ఉండాలి అని చెప్పి, కాబట్టి ఆ గ్రీన్ కలర్ చూస్తే మనకి అలసత్వం అనేది పోతుంది అనమాట. బ్యాంబూలో ఇంకోటి ఏంటంటే, ఎటువంటి ఎన్వైరన్మెంట్ అయినా కూడా తట్టుకోగలిగే శక్తి ఎక్కువగా ఉంటుంది బ్యాంబూలో. కాబట్టి మనం ఇంట్లో పెంచుకోవడం అనేది చాలా మంచిది. ముఖ్యంగా పాజిటివ్ ఎనర్జీ నింపబడడానికి ఇంట్లో ఉన్న వాళ్ళందరిది కూడా నెగటివ్ ఎనర్జీ అనేది తప్పకుండా మొక్క అనేది తీసేసుకుంటుందట. కాబట్టి ఆక్సిజన్ ఇస్తుందంటే అదే కదా అర్థం. ఎగ్జాక్ట్లీ నెగటివ్ పోయిందనే కదా. రైట్ అక్క. అది మనం బ్యాంబూ ప్లాంట్ పెంచుకుంటే అది అనుకోవచ్చు అనమాట. నెగటివిటీ అంతా తీసేసుకుని పాజిటివిటీ నింపుతుంది. ఎవరికైనా కావాల్సింది వెల్త్, హెల్త్. డెఫినెట్లీ. అయితే ఇది చాలా సందర్భాల్లో మనం చూస్తాము, ఆఫీసుల్లో తమ ర్యాక్స్ దగ్గర కానీ, వాళ్ళ క్యాబిన్స్ లో కానీ పెట్టుకుంటూ ఉంటారు, టేబుల్స్ మీద కానీ. అలా పెట్టుకోవచ్చా? తప్పకుండా పెట్టుకోవచ్చు. అయితే మీకు అక్కడ ఖచ్చితంగా చూడాల్సింది ఏంటి అంటే, నార్త్ ఈస్ట్ ప్లేస్ లో పెట్టుకోండి. మీ మొబైల్ మీరు కూర్చున్న చోట నార్త్ ఈస్ట్ కార్నర్ ఎక్కడైతే కంపాస్ కనపడుతుందో అక్కడే పెట్టుకోండి. రైట్. ఎందుకంటే ఎలిమెంట్ ఇక్కడ మనం వాటర్ యూజ్ చేస్తున్నాం, ఒకటి వుడ్ యూజ్ చేస్తున్నాం, అవునా? ఆగ్నేయం వైపు ఉండకూడదు, మళ్ళీ లేనిపోని అవాంతరాలు వచ్చి పడతాయి. కాబట్టి ఖచ్చితంగా ఈస్ట్ వైపు, నార్త్ ఈస్ట్ వైపు పెట్టుకోవడానికి ప్రయత్నించండి. లివింగ్ రూమ్ అని ఎందుకన్నాను అంటే, ఆల్మోస్ట్ నార్త్ ఈస్ట్ వైపే ఉంటాయి లివింగ్ రూమ్స్. మీరు వెస్ట్ వైపు ఎంటర్ అవుతూ ఉంటే పూజ గది వైపు ఉంటుంది, అక్కడ కూడా పెట్టుకోవచ్చు ఈ ప్లాంట్. కాబట్టి ఇటు వాయువ్య వైపు పెట్టుకున్న పర్వాలేదు. ఇంటికి నేను అంత ఇబ్బంది పడను, ఎందుకంటే అందరూ వాస్తు ప్రకారంగానే చూపించుకొని కట్టుకుంటున్నారు కాబట్టి బాధలేదు. ఆఫీస్లో క్యాబిన్స్ ఉంటాయి, మీకు ఎక్కడైతే నార్త్ ఈస్ట్ కార్నర్ కనపడుతుందో అక్కడ మీరు పెట్టుకోండి అనమాట. అది